ఇలాంటి ఫిషెస్ వరల్డ్ లో 4 ఉన్నాయంట. అవేంటో చెప్తాను ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా అక్వేరియం పారడైజ్ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ వ్యూ భలే ఉంది కదా, పైనుంచి వాటర్ పడుతుంటే కింద పాండ్ లో ఫిషెస్ పెట్టారు. ఈ పాండ్ లో ఫిషెస్ భలే ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు, సెల్ఫీనే తీసుకోవచ్చు, వాళ్ళనే కెమెరాతో క్లిక్ చేస్తారు. క్వెస్ట్ కీపింగ్ మాత్రం భలే ఉంది. మామ ఇక్కడ ఉన్న ఒక చేపకే లంక్ అంత కొంప కట్టినారు, మనకు కూడా అంత పెద్దది ఉండదు. ఏం చేస్తాం. ఈ ఫిష్ వచ్చేసి వరల్డ్ లో 4 ఉన్నాయంట. దీని పేరు చెల్ స్నేక్ హెడ్. ఇది లాస్ట్ 1933 లో కనిపించిందంట. మళ్ళీ 2024 లో చెల్ రివర్ లో కనిపించింది. ఏంద్రా చేపని చూపి అంటే పాముని చూపిస్తానంటున్నావు, అది చేపేమో. ఇవి చూస్తుంటే మనకు రెస్టారెంట్ లో చేపలు ఫ్రై చేస్తారు కదా, సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. లోపల మొత్తం భలే చల్లగా ఉంటది. ఈ అక్వాస్ కేపింగ్ చూడండి, లోపల షార్క్ పెట్టి దాని లోపల ఫిషెస్ పెట్టినారు. ఈ ఫిషెస్ సేమ్ పురుగులా ఉంది కదా, దాని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇన్ని ఫిషెస్ ఈ ఫిష్ ట్యాంక్ చూసిన తర్వాత నెక్స్ట్ డే మనం కూడా ఇంట్లో ఒకటి పెట్టుకోవాలనిపిస్తుంది. మావ దీని పేరు గ్రీన్ టెర్రర్ అంట. మరి ఏ రకంగా టెర్రర్ గా ఉంది నాకైతే అర్థం కావట్లే. సొల్లు కట్టుకోదు మావ, అమ్మాయి కాదు. ట్యాంక్ లో అక్వాస్ కేపింగ్ లా పెట్టినారు. మామ ఇక్కడ చిన్న చిన్న క్రాబ్స్ ఉన్నాయి, చూస్తుంటేనే కర్రీ వండుకొని తినేయాలనిపిస్తుంది. మామ లోపల రకరకాల ఫిషెస్ ఉన్నాయి. మీరు ఇంతవరకు ఎప్పుడు అలాంటి ఫిషెస్ చూసి ఉండరు. ఈ ఫిష్ వచ్చేసి గ్లాస్ క్యాట్ ఫిష్ అంట. ఈ ఫిష్ ట్యాంక్ లో వాటర్ ఫాల్ పెట్టినారు మామ, చూడడానికి భలే ఉంది. ఆ వైట్ కలర్ ఫాల్ ఉంది కదా, అది వాటర్ కాదు, వైట్ శాండ్. అది పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల బొమ్మలు పెట్టినారు లోపల. ఈ సాగర్ కన్నా డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇది సేమ్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ లో గోస్ట్ షిప్ ఉంటుంది కదా, సేమ్ ఆ కెప్టెన్ లో ఉంది డిజైన్. ఇక్కడ చిన్న పిల్లలకి, ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మాత్రం చాలా బాగుంటది, బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి జెల్లీ ఫిషెస్ గ్లాస్ లో పెట్టేసినారు ఇక్కడ. సో ఎవ్రీ 2 seconds కి కలర్ చేంజ్ అవుతా ఉంటది. మొత్తం రూమ్ అంతా రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. ఎందుకంటే మొత్తం మిర్రర్స్ పెట్టినారు కదా, ఈ కలర్స్ వల్ల రిఫ్లెక్ట్ అయిపోయి మొత్తం రూమ్ అన్ని అవే ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తే సాగర్ కైనా ఉంటది ఇక్కడ, బట్ ఒరిజినల్ కాదనుకోండి. ఈ పాండ్ లో పైన నుంచి వాటర్ పడుతూ మధ్యలో సాగర్ కైనా ఉంటది, ముందు ఫిషెస్ ఉంటాయి, చాలా బాగుంటది చూడడానికి. ఈ అక్వేరియం లో చూపించిన ప్లాంట్స్ అనేవి లైవ్ కాదు, అన్ని ప్లాస్టిక్ ప్లాంట్స్. లైవ్ ప్లాంట్స్ అయితే బాగుండేది అనిపించింది. మామ ఇంకొక లాస్ట్ పార్ట్ ఉంటది, అది మాత్రం మిస్ అవుద్దండి. లాస్ట్ పార్ట్ ఇంకా ఇదే లాస్ట్ ఇంక ఈ సిరీస్ కి.